కార్యకర్తల మీద ములుగులో ఇక్కడటువంటి పోలీస్ అధికారులు ఎన్ని కేసులు పెట్టి ఎంత మందిని జైల్లో పెట్టిరో నీకు నిజంగా మనిషివి అయితే నువ్వు వివరించాలి, వివరాలతో సహా ప్రకటించాలి. ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ అయింది, ఎంతమంది జైలుకు పోయిర్రు, ఎంతమందిని మేము హింసించినాం, ఏ రకంగా ఇబ్బంది పెట్టినాం వాస్తవాలతో సహా రా. లేదా నేను సవాల్ చేస్తా ఉన్నా, నీ గవర్నమెంట్ లో అనేక మంది మీద మా కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లక్ష్మీదేవిపేట కావచ్చు, కొట్లాపురం కావచ్చు, చల్వాయి కావచ్చు, ఇంకోకడ కావచ్చు, వివరాలతో సహా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నువ్వు ఎంతసేపు అబద్దాలను ట్విట్టర్లను ఫేస్బుక్లను చెప్పుకోవడము, లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని మా నాయకత్వాన్ని డిస్టర్బ్ చేయాలన్నటువంటి కుట్రతోటి నువ్వు పాపం వాళ్ళని ప్రేరేపించి పంపించినా మీ వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేల మనసంతా కూడా వాళ్ళ లోపల కూడా ఒకటి ఉంది, అరే ఎందుకు పోతున్నాము, కేటీఆర్ చెప్తాను అందుకనే పోతున్నామయ్యా అని చెప్తాము. కాబట్టి ఈ రోజు ములుగు నియోజకవర్గంలో శాంతి వాతావరణం ఉన్నది, ప్రజాస్వామిక పరిపాలన నడుస్తుంది. అందుకనే ఇక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని పలచన చేయాలన్నటువంటి నీ దురహంకారపు కుట్రలను ఈ రోజు ములుగు ప్రజలు, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. పోలీసు వాళ్ళు మా ధర్నా మీ ధర్నాలు ఉన్నాయని చెప్పి ఈ రోజు ఒక పోలీస్ యాక్ట్ అని పెట్టడం జరిగింది. అయినా కూడా నీ పెద్ది సుదర్శన్ రెడ్డి వచ్చిండు, నీ నాయకులందరూ, నీ రమణారెడ్డి వచ్చిండు, నీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు వచ్చిండ్రు. శాంతియుత ధర్నా నిరసన చేసుకుంటామంటే గాంధీ విగ్రహం కూడా పర్మిషన్ ఇచ్చారు. అక్కడ చేసుకున్న వాళ్ళు చేసుకోకుండా మంత్రుల యొక్క కాన్వాయ్ని అడ్డుకోవాలన్నటువంటి దుర్బుద్ధితోటి వచ్చి ఇవాళ మేము ఆడ చేసుకుంటామని అర్ధరాత్రి వచ్చి ములుగులో పండుకోవాల్సిన అవసరం ఏమున్నది వాళ్లకు, పక్క నియోజకవర్గాలకు.